హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బహుళాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం. అందున కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం. ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక సోమవారాలు ఏ తేదీల్లో వచ్చాయి, కార్తీక మాసం విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. కార్తీక మాసం ప్రారంభమైంది. ఆలయాలు శివభక్తులతో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. హిందువులు పూజించే శివుడు, విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే పవిత్రమైన నెల. అయితే ఈ కార్తీక మాసం అంతా విశిష్టమైనదే. అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ఈ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. నిత్య పూజ చేసిన తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు. అలాగే కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేయడం, దీపదానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని పండితులు చెప్తారు. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందట. అలాగే శివుడిని బిల్వతళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం. ఈ రోజున హర హర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణ చేస్తూ భక్తులు శివాలయాలను సందర్శిస్తారు. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడిని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27న, రెండో కార్తీక సోమవారం నవంబర్ 3న, అలాగే మూడో కార్తీక సోమవారం నవంబర్ 10న, నాలుగో కార్తీక సోమవారం నవంబర్ 17న వచ్చాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివారాధన చేసిన, శివనామస్మరణ చేసిన, శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన బోళాశంకరుని పూజిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందట. బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైనదే. అంతేకాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించడం కూడా శుభప్రదం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. అందుకే కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఒక పూట తినేవారు కొందరైతే ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరుంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు ఉంటారు. ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క కార్తీక సోమవారం అయినా ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దల మాట. ఉపవాసం ఆచరించడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూరడమే కాకుండా ప్రశాంతత కలుగుతుంది. మానసిక ప్రశాంతతకు, ఇంద్రియ నిగ్రహానికి సైతం ఉపవాసాన్ని మించిన మందు లేదట. కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. కార్తీక సోమవారం రోజున ఆకాశ దీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు. కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపారాధన చేసి నక్షత్ర దర్శనం చేసుకోవడం అంటే నక్షత్రాలను చూడడం ముఖ్యమైన ఆచారం. నక్షత్రాలను చూసిన తర్వాత ఇంటి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి. వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాల యొక్క విశిష్టతను. ఈ సోమవారాలను మీరు కూడా మీ ఇంటిల్లిపాదితో కలిసి జరుపుకొని సుఖ సంతోషాలను పొందుతారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.